హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాయాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ రొయ్యల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్రను వేయండి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. మంట కొంచెం మీడియంగా పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్లో నానబెట్టుకున్న రొయ్యలని తీసుకోండి. ఇవి ఎండు రొయ్యలండి, రెడ్గా ఉంటాయి. ఎండు రొయ్యలు ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల మట్టి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసుకొని వాటర్ పడకుండా రొయ్యలు మాత్రం వేసుకోండి. ఈ రొయ్యలు చాలా సైజుల్లో ఉంటాయండి. నేను మీడియం సైజులో రెడ్గా ఉన్న రొయ్యలు తీసుకుంటాను. చూడండి, ఇవి క్లీన్ చేశాక ఇలా మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అవి వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రొయ్యల్ని మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అవుతాయి. ఫాస్ట్గా కలిపితే అవి విరిగిపోయినట్టుగా అవుతాయి. అందుకే కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకోండి. ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ బాగుంటుందండి. ఇలా రొయ్యలతో వెజిటేబుల్స్ యాడ్ చేసి చాలా కర్రీస్ చేయొచ్చండి. ముందు మన ఛానల్లో చూద్దాం. నేను ఈ కర్రీకి సరిపోయేట్టుగా పచ్చిమిర్చిని వేశాను. ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే వాడుతున్నాను. కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. బీరకాయ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను. నేను లేతవి బీరకాయలు తీసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు బీరకాయలు వేసిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాస్త ఉప్పును వేసుకోండి. ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. చూడండి, వాటర్ ఊరుతుంది ఉప్పు వేయడం వల్ల. ఒకసారి కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొన్ని వాటర్ వేసుకోండి. మూత పైన అంటే మనం కొంచెం ఆవిరికి ఉడికిస్తామన్నమాట. వాటర్ వేసుకోవడం వల్ల కింద కర్రీ అనేది మాడిపోదు. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. పైన వాటర్ హీట్ అవుతూ ఉంటాయి, కింద కర్రీ కుక్ అవుతుంది. చూడండి, వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి నేను ఓపెన్ చేశాను. ఇలా పైన వాటర్ పెట్టి ఉడికించుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి, కర్రీ మాడిపోకుండా. ఇప్పుడు కాస్త ధనియాల పౌడర్ని వేశాను. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రొయ్యలు కూడా రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.